జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ మామ్. చింత చెట్టు గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదండి. చింత చెట్టు నుంచి చిగురు కోసుకుంటాము, చింతకాయలు వస్తాయి, ఇవన్నీ. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే, ఒక చింత చెట్టులో తొర్రలోంచి ఇక్కడ విష్ణుమూర్తి బయటకు వచ్చాడు. ఆ ఆలయం ఏమిటి, అలా ఎందుకు వచ్చాడు, అక్కడ జరిగిన విశేషాలను, ఆ ఆలయం యొక్క ప్రాముఖ్యతను, మిగిలిన విషయాలన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి వీడియోలోకి వెళ్దామా? ఇప్పుడు చెప్పబోయే ఈ ఆలయం చింతల వెంకటరమణ దేవాలయం. ఇది అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉన్న ఒక ప్రాచీనమైన వైష్ణవ దేవాలయం. ఈ ఆలయం పెన్నా నది ఒడ్డున సుమారు 5 ఎకరాల స్థలంలో విస్తీర్ణంగా ఉంది. విజయనగర కాలం నాటి రాజులచే ఇది నిర్మించబడింది. ఈ ఆలయంలో ఉండే శిల్ప సంపద ఎంతో అద్భుతంగా ఉంటుందండి. కళ్ళకి ఎంతో వీణుల విందుగా ఉంటుంది. ఇలాంటి ఆలయాన్ని దర్శించినప్పుడు మనస్సు ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. ఆలయం లోపలికి వెళ్తూ ఈ ఆలయం లోపల ఉన్న అద్భుతమైన శిల్ప సంపదని, శిల్పకళలను చూస్తూ ఈ ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. ఒకసారి ఈ ఆలయం ఉన్న స్థలంలో ఒక పెద్ద చింత చెట్టు ఉండేది. అక్కడ నుండి దగ్గరలో ఉన్నవారికి పెద్ద పెద్ద శబ్దాలు వినబడేవి. వారు అక్కడికి వెళ్ళి చూడగా ఆ చెట్టు త్వరలో ఒక విష్ణువు విగ్రహం కనిపించింది. అదే సమయంలో పెన్నసాని పాలకుడైన తిమ్మనాయకుడు గండికోటలో తన సైన్యంతో సహా విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆయనకు కలలో శ్రీ వెంకటేశ్వర స్వామి కనబడి చింత చెట్టు త్వరలో ఉన్న తన విగ్రహాన్ని బయటికి తీసి ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆజ్ఞాపించాడు. ఈ ఆలయాన్ని ప్రౌఢరాయలు కాలంలో తాడిపత్రిని పాలిస్తున్న పెమ్మసాని రామలింగ నాయుడు, తిమ్మనాయుడులు 1510-1525 మధ్యలో నిర్మించారు. విజయనగర నిర్మాణ శైలిలో ఉన్న ఈ ఆలయాన్ని నిర్మించడానికి ప్రత్యేకంగా వారణాసి నుండి శిల్పుల్ని రప్పించారు. ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో పూర్వము చింత చెట్టు ఎక్కువగా ఉండడం వల్ల, విగ్రహము చింత చెట్టు తొర్రలో దొరకడం వల్ల ఇక్కడ స్వామిని చింతల తిరువెంగళనాథ స్వామి అని పిలిచేవారు. క్రమంగా చింతల వెంకటేశ్వర స్వామిగాను, చింతల వెంకటరమణ స్వామిగాను పిలువబడుచున్నారు. కొంత శిథిలమైన కళ్యాణ మండపాన్ని 1800 సంవత్సరంలో అప్పటి కలెక్టర్ అయిన థామస్ మన్రో మరమ్మతులు చేయించి ప్రభుత్వ నిధులతో ఆలయ నిత్య పూజాధికాలను నిర్వహించేలాగా ఏర్పాటు చేశాడు. ఇక ఈ ఆలయంలో ఉన్న మూల విగ్రహము సుమారు 10 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశి నుండి ప్రారంభించి వరుసగా 3 రోజుల పాటు సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకుతాయి. ఈ కిరణాలు స్వామి విగ్రహానికి సుమారు 70 అడుగుల దూరంలో ఉన్న రాతి రథంలోని రంధ్రాల గుండా ప్రవేశించి స్వామివారి మీద పడేలాగా ఏర్పాటు చేశారు. ఇది ఎంతో అద్భుతం కదండి. ఎక్కడో రాతి రథంపై ఉండే 2 రంధ్రాల మధ్య నుండి స్వామివారి పాదాలపై సూర్యకిరణాలు పడడం అంటే ఎంతో అద్భుతం కదండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రంధ్రాల నుండే స్వామి పాదాలపై సూర్యకిరణాలు పడతాయంట. ఇలాంటి అద్భుతాన్ని తప్పకుండా చూడాల్సిందే. దేవాలయ మండపం ఈ రాతి రథం నుండి ప్రారంభమై మొత్తము 40 స్తంభాలపైన ఇది నిర్మించారంటండి. ఈ స్తంభాలపైన, గోడలపైన రామాయణము, మహాభారతాన్ని తెలిపే శిల్పాలను కూడా ఇక్కడ చెక్కి ఉంచారు. పైన కప్పు అష్టభుజాకారంలో పువ్వుల చెక్కబడి కూడా ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే సీతారామస్వామి ఆలయము, పద్మావతి ఆలయం కూడా ఉన్నాయి. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఈ ఆలయంలో ఉన్న స్తంభాలపై చెక్కిన చిత్రకళని, శిల్పకళని మనమందరము చూద్దాము.
ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది బలిపీఠము. ఈ బలిపీఠంపై ఉండే రాయి మనము తిప్పితే తిరుగుతూ ఉంటుంది. ఈ ఆలయం స్తంభాలపైన, గోపురాలపైన చెక్కిన శిల్పకళ ఎంతో అద్భుతంగా ఉంది. కన్నులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ ఆలయం చూస్తే ఎంతసేపైనా అలానే చూస్తూ ఉండాలని అనిపిస్తుంది. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదండి. ఈ ఆలయంలోని విష్ణుమూర్తి చింత చెట్టు తొర్రలో దొరికినందుకు ఈ ఆలయాన్ని చింతల వెంకటరమణ స్వామి ఆలయమని పిలుస్తారు. అందుకే కాకుండా ఇక్కడికి వచ్చిన భక్తులు కోరుకున్న కోరికలను, వాళ్లకున్న చింతలను తొలగించినందుకు కూడా ఈయనని చింతల వెంకటేశ్వర స్వామిగా కూడా పిలుస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న పద్మావతి అమ్మవారి ఆలయం యొక్క గోపురము, మండపాలు. ఆలయానికి ఎదురుగా క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే ఇదే ఆలయంలో భూవరాహ స్వామి కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ ఆలయంలోనే ఇక్కడ రావి చెట్టు, వేప చెట్టు కూడా కలిసి ఉన్నాయి. ఇక్కడ నాగుల కట్ట కూడా ఉందండి. ఇక్కడ కుమారస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగుల రూపంలో మనకి ఇక్కడ దర్శనమిస్తారు. స్వామివారి దర్శనము, అమ్మవారి దర్శనము ఎంతో అద్భుతంగా జరిగిందండి. ఇంత మంచి ఆలయాన్ని మీరు కూడా తప్పకుండా దర్శిస్తారని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుస్తాను.